ఓం శ్రీ గురుభ్యో నమః. నేటి పంచాంగ కార్యక్రమానికి స్వాగతం. నేటి ఇంగ్లీష్ తేదీ 26 జనవరి 2013 సంవత్సరము. నేడు శనివారం. ముందుగా స్టూడియోని ప్రేక్షకులకి భారతదేశ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకి భారతదేశం హిందూ మత ధర్మంలో దాని యొక్క ప్రచారంలో మనం చాలా ముందర ఉన్నాం. అట్లాంటి భారతదేశానికి భరతఖండానికి మనకి ఈరోజు మన గణతంత్ర దినోత్సవంగా మనం చెప్పుకున్నాం. అంటే రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అంటే రిపబ్లిక్ దినం అయింది ఈ రోజున. కాబట్టి రిపబ్లిక్ అంటే ఏంటంటే మన సంస్కృతి మన సంప్రదాయాన్ని కాపాడుకోవడానికి, మన యొక్క సార్వభౌమత్వాధికారం ఏదైతే ఉందో ఆ అధికారాన్ని కాపాడుకోవడానికి దీనికి సంపూర్ణమైన అధికారాలు నేడు మనకు ప్రాప్తించాయి. కాబట్టి దీంట్లో మనం సర్వమత సామరస్యంగా హిందూ ధర్మానికి ప్రత్యేకమైన పీట వేస్తూ హిందూ ధర్మ పరిరక్షణకి, హిందూ ధర్మాన్ని హిందూ జాతిని రక్షించుకోవడానికి మనందరం కృషి చేసుకోవాలి. దానితో పాటుగా హిందూ ధర్మానికి వేదం ఏదైతే మూలమైందో ఆ మూల పదార్థమైన వేదాన్ని పరిరక్షించుకుంటూ ఆ వేదం నుంచి ఉద్భవించిన జ్యోతిష్శాస్త్రాన్ని మనం అనుసరణీయంగా చేసుకుంటూ ఆ జ్యోతిష్శాస్త్రం ప్రకారంగా మనం లబ్ధి పొందేందుకు మనం ఈ పంచాంగ కార్యక్రమాల్లో మనం కొన్ని విశేషాలు తెలుసుకుంటున్నాం. ఆ పద్ధతిలో మనం తెలుసుకుంటున్నప్పుడు జ్యోతిష్శాస్త్రపరంగా మనం ఏం చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది, జ్యోతిష్శాస్త్రంలో మనం పంచాంగ వివరాలు తెలుసుకోవటము, అలాగే ఈ యొక్క తారాబల విశేషాలు మనం తెలుసుకుంటున్నాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు తెలుసుకుందాం. దాని తర్వాత మనం వీలైనంత వరకు ఈ రోజున రేపటి ముఖ్యమైన విశేషం ఏదైతే ఉన్నదో పుష్యార్క యోగంగా రేపు కనిపిస్తోంది మనకి. ఆ పుష్యార్క యోగం గురించి అలాగే తారాబలం గురించి కొన్ని విశేషాలు మనం నేడు తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. నేడు వారం శనివారం అని చెప్పుకుందాం. పుష్యమాసము, శుక్లపక్షంలో చతుర్దశి తిథి నేటి ఉదయం 8:45 వరకు ఉన్నది. దాని తర్వాత పౌర్ణమి తిథి నేడు రోజు మొత్తం ఉండటం జరుగుతుంది. పునర్వసు నక్షత్రము నేటి మధ్యాహ్నం 2:40 వరకు, విష్కంభము అనే యోగము నేటి ఉదయం 10:05 వరకు ఉన్నది. వణిజ అనే కరణము నేటి ఉదయం 8:45 వరకు, తర్వాత భద్ర అనే కరణము నేటి రాత్రి 9:25 వరకు ఉండటం జరిగింది. ఈరోజు అమృత గడియలు నేటి మధ్యాహ్నం 12:02 నుండి నేటి మధ్యాహ్నం 1:47 వరకు ఉన్నాయి. అలాగే దుర్ముహూర్తము నేటి ఉదయం 6:53 నుండి నేటి ఉదయం 8:22 వరకు దుర్ముహూర్తం ఉండటం జరిగింది. వర్జం నేటి రాత్రి 11:14 నుండి నేటి రాత్రి 12:57 వరకు వర్జం ఉన్నది. ఇది ఈనాటి పంచాంగ వివరాలు. ఇక నేటి పంచాంగంలో పంచాంగ వివరాలు తెలుసుకున్న తర్వాత మనం ఈ యొక్క తారాబల విశేషాలు తెలుసుకుంటున్నాం. దాని గురించి ఈ రోజున క్షేమతార గురించి విశేషాలు తెలుసుకుందాం. క్షేమతార ఆ పేరులోనే మనకి ఆ తార యొక్క ఫలితం మనకు కనిపిస్తోంది. మన జన్మ నక్షత్రం నుంచి ఈరోజు దిన నక్షత్రం లెక్క వేసుకుని ఆ లెక్క వేసుకున్న సంఖ్యని 9 భాగారించి శేషం కనుక 4 కనుకైతే, రిమైండర్ 4 కనుకైతే దాని క్షేమతారగా మనం చెప్పుకుంటున్నాం. ఈ క్షేమతార వల్ల కలిగే లాభాలేంటి అంటే కనుక లక్ష్మీ ప్రాప్తి, రాజ్యపూజ్యత, ఆ పేరులోనే ఉన్నట్టు క్షేమము, మంచి ఆరోగ్యము, సంతోషము, ధైర్యము, ప్రయాణానికి మంచిది. మనం చెప్పుకుంటూ ఈ యొక్క జన్మతార కనుకైతే మనకి ప్రయాణాలకి కష్టం అని చెప్పుకున్నాం. అదే క్షేమతార నాడైతే కనుక ప్రయాణాలకి మంచిది అనుకున్నాం. అంటే మనం దూర ప్రాంత ప్రయాణాలు చేయాలనుకుందాం, అమెరికాకి వెళ్ళాలనుకుంటున్నాం. ఈ రోజు మంచిదండి అని చెప్పి అడిగారు ఎవరైనా, మన ఇంట్లో ఉండే మన అబ్బాయో మనవడో ఎవరో అడిగారు. అడిగితే కనుక ఆ అడిగిన వ్యక్తి యొక్క జన్మ నక్షత్రం నుంచి నేడు నడిచే దిన నక్షత్రం వరకు లెక్కించుకుని శేషం కనుక 4 అయితే అబ్బాయి నీకు మంచిదిరా, ఇది హాయిగా వెళ్ళు, చాలా విజయం కలుగుతుంది అని చెప్పచ్చు. కాబట్టి ప్రయాణాలకి మంచిది. ఏ ప్రయాణాలంటే కేవలం దూర ప్రయాణాలే కాదు, మనం ఏదైనా పని మీద బయటకు వెళ్తాం, ఆఫీస్ పని మీద వెళ్ళాలనుకుంటున్నాం, లేదు ఒక పెళ్లి సంబంధం మాట్లాడటానికి వెళ్ళాలనుకుంటున్నాం,
లేదు వ్యాపారపరంగా ఇంకొకరితో పార్ట్నర్షిప్ బిజినెస్ గురించి మాట్లాడటానికి, పార్ట్నర్షిప్ టైఅప్ గురించి కానీ, ఏదైనా పార్ట్నర్షిప్ సంబంధించిన డాక్యుమెంట్స్ సంతకాలు చేయడానికి కానీ, లేకపోతే ఇల్లు ఏదో లేకపోతే ఆస్తి కొనాలనుకుంటున్నాం, స్థిరాస్తి కానీ చరాస్తి కానీ కొనాలనుకుంటున్నాం, వేరే ఊరు వెళ్ళాల్సి వస్తుంది, అప్పుడు వెళ్ళి మాట్లాడటానికి కానీ ఇచ్చేది ఏవైనా ముఖ్యమైన ప్రయాణాలు. అంతే చెప్తే ప్రతిరోజు ప్రయాణానికి కాదండి ఇది. ఆఫీస్కి వెళ్ళాలంటే ఈరోజు తారాబలం చూసుకుని ఈరోజు జన్మతార అయింది కాబట్టి ప్రయాణాలకు మంచిది కాదు మానేద్దాం, అది కాదు, దాని గురించి కాదు. ఇది ముఖ్యమైన ప్రయాణాలకి మాత్రము అనుసరించదగింది మాత్రమే. ఈ తారాబలం ఏదైతే మనం చూసుకుంటున్నామో ఇవి కేవలం ముఖ్యమైన పనులకి మాత్రమే చెప్పాను. నిత్య జీవితంలో రోజు తారాబలం చూసుకుని ఈరోజు క్షేమతార బాగుంది, ఈరోజు విపత్తార బాగాలేదు, ఈరోజు ప్రత్యక్తార బాగాలేదు, ఈరోజు నైదంతార అస్సలే బాగాలేదు, దాని గురించి కాదండి ఇది. ముఖ్యమైన ప్రయాణాలకి అలా చెడు అయినా సరే మనం భయపడకుండా, ఇందాక మనం చెప్పుకున్నాం నేను, విల్ పవర్, ఆత్మస్థైర్యం, ఆత్మబలం కనుక ఉంటే మనిషి ఏదైనా సాధిస్తాడని చెప్పి దాన్ని పెంపొందించుకునేందుకు మాత్రమే ఇది మనకు పనికొస్తుంది. ఇది ఒక దిక్సూచి, ఇది అంతే. దశ దిశ నిర్దేశం చేసేది జ్యోతిశాస్త్రం. కాబట్టి దీనికి పరంగా మనం చూసుకుంటున్నప్పుడు క్షేమతార అయింది కాబట్టి ప్రయాణాలకి మంచిది, సంతోషం, కాబట్టి హాయిగా ప్రయాణాలు చేయవచ్చు. దాని తర్వాత ఏంటి, లక్ష్మీ ప్రాప్తి, రాజపూజ్యత అన్నాం. రాజపూజ్యత అంటే రాజులు లేరు కదండి, ఇంకా రాజుల్ని ఏంటి రాజపూజ్యత ఏంటి, రాజులు మన్నేమో సన్మానిస్తారు. రాజులు అంటే కనుక ఇక్కడ రాజపూజ్యత అంటే మనకు గౌరవం ఆపాదించబడటం. ఏంటి ఆ గౌరవం? మన పై అధికారులు మనం మెచ్చుకోవటం, మనం తప్పు చేసినా కూడా పట్టించుకోకపోవటం, బై మిస్టేక్ ఏదో తప్పు రాసేసాం పొరపాటున, లేదు చిన్నపిల్లలకి రాజపూజ్యత ఏంటండి అంటే కనుక వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు, ఎగ్జామ్ రాసిన తర్వాత ఒక స్టెప్ మర్చిపోతే మొన్నటి వరకు ఎగ్జామ్స్లో బాగా రాశాడు కదా, ఈ ఒక్కసారి కదా బాగా రాయిందని చెప్పి అతన్ని మందలించకుండా ఆ యొక్క టీచర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వదిలేయటం. కాబట్టి అలా జరిగే అవకాశాలు ఉంటాయి. లేదు అంతవరకు 80% వస్తున్న కుర్రవాడికి ఆ రోజు పట్టిన పరీక్షల్లో వాడికి 90% వస్తే కనుక ఆ ఉపాధ్యాయుడు మెచ్చుకుంటాడు. చూసేవారా నిన్నటి వరకు ఇతను చదవట్లేదు, ఈ రోజున బాగా మార్కులు వచ్చినాయి, ఎంత బాగా ఉన్నాడు వీడు, ఎంత బాగా కృషి చేస్తున్నాడు, ఎంత బాగా పట్టుదలగా ఉన్నాడో, ఇట్లా కీప్ ఇట్ అప్ అని చెప్పి ఇట్లా భుజం తడతాడు. ఒక కుర్రవాడిని కానీ ఒక విద్యార్థిని కానీ ఎప్పుడైతే ఆ యొక్క ఉపాధ్యాయుడు కానీ ఉపాధ్యాయురాలు కానీ ఇట్లా వెన్నుతట్ట ప్రోత్సహిస్తారో, కీప్ ఇట్ అప్ అంటారో, వీళ్ళకి ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. మా టీచరు వాళ్ళను చాలా మెచ్చుకున్నారు, అంతమందిలో నేనే ఆన్సర్ చెప్పాను అని చెప్పి సంతోషంగా ఇంటికి వచ్చి చెప్తారు. కాబట్టి అలాంటివి మనకు జరుగుతాయి. రాజ్యపూజ్యత అంటే అది. నిన్నటి వరకు మనతో మాట్లాడిన ఆఫీసరు ఈరోజు పిలిచి వర్క్ బాగా చేశారటండి, మీ మీద రిపోర్ట్స్ బాగా ఉన్నాయి కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నామండి, కరెక్ట్ టార్గెట్ కంప్లీట్ చేసామని చెప్పి ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్కి చెప్పారనుకోండి వాళ్ళ పై ఆఫీసరు, లేకపోతే ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ ఉన్నాడు, వాళ్ళ పైన డిఓ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉంటాడు, మీ టార్గెట్ అయిపోయిందండి, బాగా అచీవ్ చేశారు, మీకు ఇంకో 1.1% బోనస్ ఎక్కువ ఇస్తున్నామని చెప్పారు. కాబట్టి లక్ష్మీ ప్రాప్తి కానీ లేకపోతే రాజపూజ అదే పై అధికారుల మెప్పుదల ఏదైతే కలుగుతుందో దాన్ని రాజపూజ్యతగా మనం చేసుకోవాలి. మంచి ఆరోగ్యం అంటే ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది. లేక ఈరోజు మన సిటీలో, హైదరాబాద్ సిటీలో కానీ ఎక్కడైనా సరే మెట్రోపాలిటన్ సిటీస్ ఎక్కడ చూసుకున్నా మనకి రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు బాగా మన కారులో కూర్చున్నా ఒక్క నిమిషం అయినా సరే అద్దాలు వేసుకొని కూర్చున్నా కూడా పొల్యూషన్ భరించాల్సి వస్తుంది. సౌండ్ పొల్యూషన్ కానీ లేక ఎయిర్ పొల్యూషన్ కానీ. ఈ ఎయిర్ పొల్యూషన్ మనకు ఉన్నా కూడా ఆ రోజున ఎందుకో మనకు ఆ రోజున దాని గురించి అంతగా లేకపోతే తుమ్ములు రావటం కానీ, దగ్గు రావటం కానీ, డస్ట్ ఎలర్జీ కానీ ఇలాంటివన్నీ కలుగుతుంటాయి. అట్లాంటివన్నీ కలగకుండా ఉండటం కానీ, లేక అనారోగ్య పరిస్థితి ఏదైతే ఉందో పొద్దుంటి వరకు కొంచెం నీరసంగా ఉండి మధ్యాహ్నం నుంచి యాక్టివ్గా ఉండటం కానీ ఇట్లాంటివన్నీ అయ్యే అవకాశాలు ఈ యొక్క మంచి దీంట్లో కనిపిస్తుంది. అలాగే సంతోషము, ధైర్యం అన్నాం. ధైర్యం అంటే ఏదైనా కార్యక్రమం చేయడానికి పై ఆఫీసర్తో మాట్లాడితే ధైర్యం కావాలి కదా. వెళ్ళి సార్ నాకు ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది అని చెప్పి సబ్మిట్ చేస్తుంటారు స్టూడెంట్స్. లేకపోతే కొంతమంది స్టూడెంట్స్ తలుపు బయట నుంచి మే కమిన్ సార్ అంటారు. కొంతమంది ఏమంటారు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత సార్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి అంటారు. కొంతమంది స్టూడెంట్స్ లోపలికి వెళ్ళి అక్కడ నుంచుంటారు సార్ ఎప్పుడు పిలుస్తారా అని చెప్పి. కాబట్టి ఇట్లాంటివన్నీ ఏవైతే ఉంటాయో అలా ధైర్యంగా ముందుకు వచ్చే అలవాటు, ఆ ధైర్యంగా ముందుకు వచ్చే తత్వం 10 మంది స్టూడెంట్స్ ఉంటే ఎవరికైతే ఆ రోజు క్షేమతార అవుతుందో వాడు ధైర్యంగా ముందుకు వచ్చి సార్ నా ప్రాజెక్ట్ అయిపోయింది సార్ అని చెప్పి ఇట్లా చేతికిస్తాడు. కాబట్టి ఇలాంటి చిన్న విషయాలు, చాలా చిన్న విషయాలు ఇవి మనకి నిత్య జీవితంలో మనం రోజు చూసేవే. కాబట్టి ఇవైతే ఎప్పుడైతే గమనించుకుంటామో మనకి ఎటువంటి ఆటంకాలు రావు, ఎటువంటి ఇబ్బందులు మనకు పడవు. కాబట్టి క్షేమతార రోజున మనకి ఇచ్చేదివన్నీ శుభ ఫలితాలు కలిగేందుకు ఎక్కువగా ఆస్కారం ఉంది. కాబట్టి దాని గురించి మనం ఎటువంటి శంక పెట్టుకోక్కర్లేదు. ఇక
రేపటి విశేషం గురించి మనం ఒకటి తెలుసుకుందాం. ఏంటి రేపటి విశేషము? రేపు ఆదివారము, పుష్యమి నక్షత్రం ఉంది. దీన్ని పుష్యార్క యోగంగా చెప్పారు. అర్కము అంటే కనుక మనకి సూర్యుడికి మరొక పేరు మనకి చెప్పారు. అలాగే జిల్లేడుకి కూడా మనకి అర్కంగా చెప్పారు. కాబట్టి ఏదైనప్పటికీ పుష్యార్క యోగంగా ఏది చెప్తామో ఆ పుష్యార్క యోగం నాడు మనకి వైద్యశాస్త్రంలో చాలా విశేషమైన రోజుగా దీన్ని చెప్తారు. అంటే పూర్వం వైద్యశాస్త్రం అంటే కనుక మన ఎంబీబీఎస్ ఇట్లాంటివన్నీ లేవు కాబట్టి ఆయుర్వేద వైద్యశాస్త్రం ఏదైతే ఉన్నదో ఆయుర్వేద వైద్యశాస్త్రము జ్యోతిష్ శాస్త్రము రెండు చాలా దగ్గర సంబంధం కలిగిన శాస్త్రాలు. ఒక జ్యోతిష్ శాస్త్రవేత్తకి ఆయుర్వేదం వైద్యం వచ్చేది, ఒక ఆయుర్వేద వైద్యుడికి జ్యోతిష్ శాస్త్రం తప్పనిసరిగా రావాలని చెప్పి పూర్వ నిబంధన ఉండేది. ఎందుకండి అంటే కనుక ఆయుర్వేద శాస్త్రవేత్త ఎవరైతే ఉంటారో వైద్యుడు ఎవరైతే ఉంటారో వారికి ఈ వృక్షాలని తీసేటప్పుడు ఫలానా వృక్షాన్ని ఫలానా తిథి వార నక్షత్ర యోగకరణాల్లోనే తీయాలి, ఫలానా మందుని ఫలానా నక్షత్రాలని పుటం వెయ్యాలి అని చెప్పి ఆయుర్వేద శాస్త్రంలో చెప్పడం జరిగింది. చరక సంహితలో చెప్పడం జరిగింది. సకల వస్తు గుణదీపిక అని మనకు కనిపిస్తుంది, దాంట్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ పుష్యార్క యోగంలో కొన్ని ఆయుర్వేద వైద్య విధానాల్లో కొన్ని దీర్ఘకాలిక వ్యాధులకి మొండు వ్యాధులకి ఈ పుష్యార్క యోగంలో పుటం పెట్టిన మందులు కానీ అలాగే ఆ రోజున తీసేందుకు కొన్ని వృక్షాలంటే వృక్షాయుర్వేదం అని ఒకటి ఉందండి మనకి. ఓ వృక్షం దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మనం ఎక్కడ పడితే అక్కడ చెట్లను నరికివేయటం చూస్తున్నాం. పూర్వం ఆ చెట్టు నుంచి మందు తయారు చేయాలన్నా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆయుర్వేద శాస్త్రవేత్త, ఆయుర్వేద వైద్యుడు, ఒక పురోహితుడు, ఒక జ్యోతిష్ శాస్త్రవేత్త ఈయన ముందల కనుక ఈయనే కనుక జ్యోతిష్ శాస్త్రవేత్త అయితే కనుక ఆ నక్షత్రం చూసుకునేవాడు. ఈయన జ్యోతిష్ శాస్త్రవేత్త కాకపోతే పక్కన జ్యోతిష్ పండితుడి దగ్గరికి వెళ్ళి అయ్యా నేను ఫలానా వృక్షానికి మందులుగా వాడుకోవాలనుకుంటున్నాను, ఎప్పుడు దానికి సరైన దినం అని చెప్పి అడుగుతారు. అడిగిన తర్వాత అతను చెప్పిన రోజుకి ఇతను ఒక పురోహితుని వెంట పెట్టుకుని వెళ్ళి ఆ యొక్క వృక్షం దగ్గరికి వెళ్తారు. వృక్షాన్ని ప్రార్థించి వృక్షం యొక్క వారి యొక్క సమ్మతి తీసుకుంటారు. ఎట్లాగంటే ఓ వృక్షరాజమా ఈరోజు మేము నీ చెట్టు బెరడ్ని, నీ చెట్టు ఆకుల్ని, నీ చెట్టు కాండాన్ని, నీ యొక్క వేర్లని దీనికి 10 మందికి ఉపయోగపడేట్టుగా ఉపయోగించాలనుకుంటున్నాము. కాబట్టి దయచేసి మాకు వ్యాధులు తగ్గించడానికి ఉపయోగపడు అని చెప్పి ఆ చెట్టుని ప్రార్థన చేసి ఆ చెట్టుకి ఆ జీవానికి షోడశోపచార పూజలు చేసి ఆ వృక్షానికి ఆయుర్వేదానికి మూల శాస్త్రవేత్తలైన అశ్విని దేవతల్ని ప్రార్థించుకుని ధన్వంతరిని ప్రార్థించి అప్పుడు ఆ వృక్షం నుంచి బెరడు కానీ ఆకులు కానీ తీసుకుని దాన్ని మందులుగా తయారు చేసే ప్రక్రియ ఆయుర్వేద శాస్త్రంలో ఉంది. అలా మందులుగా తయారు చేసేందుకు ఈ యొక్క పుష్యార్క యోగం ఉపయోగపడుతుంది. కాబట్టి అలా మందులు తయారు చేశారా లేదా అని మనకి తెలియదు. కాబట్టి ఇప్పుడు అంత విధి విధానాలతో చేసే ఆయుర్వేద వైద్యులకి అంతగా ఆదరణ లేదు కాబట్టి వారు కూడా కొంచెం తగ్గించేశారు. కాకపోతే ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుంటే కనుక వారు ఈ యొక్క పుష్యార్క యోగంలో కనుక మీకు రేపు ఉదయం 9:32 నుండి 11:15 వరకు అమృత ఘడియలు వస్తాయి మనకి. రేపు ఆదివారం నాడు ఉదయం 9:32 నుండి ఉదయం 11:15 వరకు అమృత ఘడియల కాలం. ఈ అమృత ఘడియల కాలంలో పుష్యార్క యోగం ఉంటుంది కాబట్టి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు ఎవరైనా సరే ఆ సమయంలో కనుక వ్యాధి నివారణకు సంబంధించిన వైద్యం తీసుకున్నా లేకపోతే ఆ రోజు నుంచి అంటే రేపటి నుంచి ఈ యొక్క అమృత ఘడియల కాలంలో మందులు కోర్సు స్టార్ట్ చేసినా వ్యాధి నివారణ అవుతుంది అని చెప్పి ఆయుర్వేద శాస్త్రం మనకు చెప్తోంది. కాబట్టి రేపు ఏదైతే మనకి పుష్యార్క యోగం రాబోతుందో ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా మందులు పుటం వేసుకోవడానికి, ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా ఆ వృక్షాల్ని మనం తీసుకుని వాటిని సహకరించి మనం అడగటానికి, లేక మనోనిత్య జీవితంలో దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నప్పుడు దానికి సంబంధించిన వ్యాధి నివారణకి మనం అనుసరించవలసిన విధానాలు అనుసరించడానికి రేపటి అమృత ఘడియల కాలం ఏదైతే ఉందో ఉదయం 9:32 నుండి రేపు ఉదయం 11:15 వరకు అది మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి మన పంచాంగ కార్యక్రమం చూసేవారు ఆ కాలంలో దీర్ఘకాల వ్యాధులతో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు కూడా సలహా ఇవ్వచ్చు. ఇలా పంచాంగ కార్యక్రమంలో ఈ సమయం చెప్పారు కాబట్టి ఆ సమయం ప్రకారంగా మీరు వ్యాధి నివారణకు సంబంధించిన ఉపయుక్తమైన మందులు ఏమైనా తీసుకోవచ్చు అని చెప్పి. ఎందుకంటే అమృతకాలం మనకు చెప్పబడింది కేవలం
ఔషధ సేవకి మంచి కార్యక్రమాలు చేయడానికి మాత్రమే చెప్పారు పంచాంగంలో. కాబట్టి ఈనాటి మనం పంచాంగంలో మనం క్షేమతార గురించి, పుష్యర్క యోగం గురించి తెలుసుకుందాం. రేపటి పంచాంగంలో మనం మన ప్రత్యేక తార, సాధన తార గురించి వివరాలు తెలుసుకుందాం. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. యుగ యుగాల దేవుడు శ్రీ పానకాలరాయుడు, మంగళగిరి కొండ మీద కొలువైన నరసింహుడు ప్రసిద్ధ వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఈ మంగళగిరి ఓ మహా పుణ్యక్షేత్రం. గుంటూరు, విజయవాడకి మధ్యలో ఓ పురాతన పుణ్యక్షేత్రం. శ్రీ పానకాల స్వామి కొలువై ఉన్న ఈ కొండ ఆకృతి మోకరిల్లిన ఏనుగు ఆకారంలో ఉంటుంది. స్వామివారు స్వయంభుగా నిలిచిపోయిన కృతయుగంలో నమూచి అనే రాక్షసుడు బ్రహ్మదేవుని వలన వరాలు పొందాడు. ఎవరి వలనైనా గాని ఎటువంటి శస్త్ర అస్త్రములు చేగాని మరణము పొందకుండా ఉండేలా కోరుకున్నాడు. ఆ తరువాత గర్వంతో కన్ను మిన్ను కానక సర్వలోకాల పాలకుల్ని హింసించడంతో వారంతా వెళ్లి విష్ణుమూర్తితో మొరపెట్టుకున్నారు. ఆ పరంధాముడు చూస్తూ ఊరుకుంటాడా? నేనున్నాను, భయపడకండి అని స్వామి అభయమిచ్చారు. అదే అభయం ఇక్కడ మంగళగిరికి వచ్చే భక్తులకి ఇప్పటికీ ఇస్తూనే ఉన్నాడు. దేవతలకి రాక్షసులకి యుద్ధం మొదలైంది. మహావిష్ణు ప్రోద్బలంతో దేవేంద్రుడు పాలసముద్రపు నొరగతో ముంచిన సుదర్శన చక్రాన్ని నమూచిపై ప్రయోగించాడు. నమూచి పారిపోతూ తోటాద్రిలోని చీకటి గుహలో దాక్కున్నాడు. వెంటనే మహావిష్ణువు నొరగతో నిండిన సుదర్శన చక్రంలోకి ప్రవేశించి తన నిశ్వాసముచే ఆ దానవుడిని సంహరించాడు. ఇక్కడ తన ఆలయాన్ని సందర్శించే భక్తులలో తాపాన్ని హరిస్తున్నాడు. సుదర్శన చక్రం నుంచి త్రినేత్రములు కలిగిన నరసింహుని రూపంలో ఉగ్రరూపుడైన శ్రీహరి బయటికి వచ్చాడు. ఆయనను శాంతింపచేయడానికి శివుడు, బ్రహ్మ, నారదాది దేవతలు సాష్టాంగపడి ప్రార్థించిన అనంతరం నృసింహస్వామి దేవతలకి ఆదేశించి తెప్పించిన అమృతం తాగి శాంతించాడు. అలా స్వామివారికి కృతయుగంలో అమృతం, త్రేతాయుగంలో ఆవు నెయ్యి, ద్వాపర యుగంలో ఆవు పాలు, ఈ కలియుగంలో బెల్లపు పానకాన్ని నైవేద్యంగా సమర్పించి శాంతింపచేయడం జరుగుతుంది. ఇక్కడ స్వామి పానకం కొంత తాగి కొంత ప్రసాదంగా అనుగ్రహించడం మనం చూడొచ్చు. ఇది స్వామివారి కొండకు చేరుకోవడానికి మెట్ల మార్గం. ఇవి క్రింద నుంచి ఆలయం పై వరకు 500 మెట్లు ఉంటాయి. ఈ మెట్ల దారిలో శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం కొలువై ఉంటుంది. తూర్పున శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గాలిగోపురం 153 అడుగుల ఎత్తు, 49 అడుగుల వెడల్పు, 11 అంతస్తుల గాలిగోపురం ఎంతో కళాత్మకతతో రూపొందించారు. ఇది ఉత్తరాన గాలిగోపురం. ప్రతి వైకుంఠ ఏకాదశి నాడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బంగారు గరుడ వాహనంపై ఉత్తర ద్వారాన భక్తులకు దర్శనమిస్తారు. ఇదే శ్రీ పానకాల స్వామివారి సన్నిధి. చుట్టూ పచ్చదనంతో, ఆధ్యాత్మిక వాతావరణంతో తొణికిసలాడుతూ భక్తిభావంతో నిండి ఉంటుంది.
ఇది స్వామివారి ముఖమండపము. ఎంతో కళాకృతితో ఉంటుంది. ఇది స్వామివారి గర్భగుడి. ఇది దేవతల గుహ. రోజూ దేవతలు కృష్ణానదిలో స్నానమాచరించి ఈ గుహ గుండా స్వామివారిని దర్శిస్తారని ప్రతీతి. ప్రతినిత్యం భక్తులు తెచ్చిన పానకంలో సగం తాగి మిగిలిన సగాన్ని మనకు అనుగ్రహించడం జరుగుతుంది. కృతయుగంలో తోతాద్రిగా, త్రేతాయుగంలో స్తుతాద్రుడిగా, ద్వాపర యుగంలో ముఖ్యాద్రుడిగాను, ఈ కలియుగంలో మంగళాద్రుడిగాను వెలుగొందుతూ ప్రసిద్ధ నృసింహ క్షేత్రమై భక్తుల మనోభీష్టాలను నెరవేర్చుతున్న దివ్య ధామమే మంగళగిరి. సహజంగా తీపి ఉన్న చోట చీమలు చేరడం సహజం. కానీ ఇక్కడ స్వామి నివేదనకు ఎన్ని గుండిగల పానకం తయారు చేసినా ఒక్క చీమైనా మచ్చుక కనపడదు. ఈ మంగళగిరి నృసింహుని మహత్యానికి ఇది ఒక ఆనవాలు. ఇది శ్రీ గంగా భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వారి దేవాలయం. ఈ ఆలయం శ్రీ పానకాల స్వామి ఎగువ సన్నిధి ఆలయంకు వెళ్లే దారిలో ఉంది. ఈ ఆలయం ద్వాపర యుగాంతంలో పాండవులు వనవాసం చేసేటప్పుడు ధర్మరాజుల వారిచే ప్రతిష్ఠించారు. ఇక్కడ ఆశ్వయుజ మాసంలో శరన్నవరాత్రులు అమ్మవారికి అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. కార్తీక మాసంలో స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, సహస్ర ఘటాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు, లక్ష కుంకుమార్చనలు నిర్వహిస్తారు. ఇది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దిగువ సన్నిధి. ఈ ఆలయం ద్వాపర యుగంలో పాండవులు అరణ్యవాసం వీడే సమయంలో ఎగువ సన్నిధిలో శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి అరణ్యవాసం అనంతరం అజ్ఞాతవాసంలోకి వెళుతూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని శాలిగ్రామ రూపంలో ప్రతిష్ఠించి పూజలు చేశారు. ఇక్కడ స్వామివారి దర్శనానంతరం తర్వాత ఆలయం మూసివేశాక దేవతలు, ఋషులు స్వామిని అర్చించటానికి ఇక్కడికి వస్తారని ప్రతీతి. ఇది క్షీరవృక్షం అంటే పాల చెట్టు. స్త్రీలు చేసే నోముల్లో 16 పళ్ల నోము ఒకటి. శివరాత్రి తరువాత స్త్రీలు ఈ నోము చేస్తారు. అప్పుడు ఈ ఫలాన్ని ఉపయోగిస్తారు. ఇంటికి శంకుస్థాపన చేసేటప్పుడు ఈ చెట్టు కొమ్మను శంఖం ఆకారంలో చేయించి స్థాపన చేస్తారు. ఇలా చేయించలేని వారు ఈ చెట్టు కొమ్మను భూమిలో స్థాపన చేస్తారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నదానంకి మించిన దానం లేదు. ఇక్కడ దిగువ సన్నిధిలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. స్వామివారికి పాల్గొన మాసంలో బ్రహ్మోత్సవాలు, కళ్యాణం జరుగుతాయి. పాల్గొన షష్ఠి రోజున స్వామివారు పెళ్లి కుమారుడు అవుతారు. పాల్గొన సప్తమి రోజున ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు.